ప్రస్తుతం అయితే ఇంకా మాకు ఏమీ కాలేదు. ఇంకా ఎంత టైం తీసుకుంటారో తెలియదు. తొందరగా తీసుకొని అవన్నీ అమలుపరిచిన పథకాలు స్కీములు తొందరగా అమలుపరిస్తే చాలా పేదలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్కి ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. అండ్ ఈరోజు దీనికి సంబంధించి 200 యూనిట్ల విద్యుత్ అలాగే 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు కదన్న. ఏ విధంగా చెప్పారు? ఇంకా రాలేదు, అవి ఏవి రాలేదు ఇంతవరకు. మాకు ఉచిత ప్రయాణం అయితే వచ్చేసింది, ఒకటే వచ్చింది. దానివల్ల మేము ఆటో డ్రైవర్లో కొంచెం మాకు భారం పడింది. మాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. చెప్పండి. ఇప్పుడు 6 గ్యారంటీలు తెచ్చారు కదా, ఒకవేళ ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, దీనికి సంబంధించి 6 గ్యారంటీలు కనుక ఈ ఎన్నికల లోపు ఇంప్లిమెంట్ కాకపోతే, అమలు కాకపోతే ఈ ప్రభావం అనేది ఎంపీ ఎలక్షన్ల మీద పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీ పడుతుందండి. అంటే ఏ విధంగా చెప్పొచ్చునా? ఏం మాకు ఉపయోగం లేనప్పుడు మాకు దేనికి కంపల్సరీ భారం పడుతుంది వాళ్ళకి. మళ్ళీ రీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ రీ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రంగంలో దిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమంత చేయలేదంటారు. గతంలో కేసీఆర్ గారు చేసిన పాలన ఎలా ఉందని చెప్పు. గతంలో చేసిన కేసీఆర్ పాలన ప్రభుత్వం పర్వాలేదు, బాగానే చేసింది, పేదలకు బాగానే చేసిండు. ఈసారి ఓడిపోయినందుకు మాకు కొంచెం బాధగానే ఉంది. అది మా సిటీలో మాత్రం వచ్చింది, అవుట్స్కట్స్లలో రాలేదు. వాళ్ళకు ఏం తక్కువ చేసిండో మాకైతే తెలియదు. పర్వాలేదు, నెక్స్ట్ టైం అయితే ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఈ ప్రభుత్వం మాకు నచ్చదు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం. కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేస్తాం ఫుల్. తొందరగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారని చెప్పుకోవచ్చానా? మేము ప్రతి ఒక్కటి తొందరనే, మాకు ఏం కావాలనుకున్నా తొందర చేసేది. అంటే మీకు సంబంధించి కానీ బీసీ బంధు కానీ దళిత బంధు కానీ మాకు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ మాకేం లేవు, మాకు సొంత అమ్మున్నది. కాకపోతే కొంచెం మా బియ్యం రేషన్ కార్డు బాగానే ఇచ్చారు, పెన్షన్ కూడా బాగానే ఇచ్చారు, బాగానే చేశారు. ఆ ప్రభుత్వం పర్వాలేదు, బాగానే చేసింది మాకు. మీరు ఏమంటారంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ ట్రావెలింగ్ వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా, అంటే ఈ ఊబర్ ర్యాపిడో వల్ల అవుతుందని చెప్పుకోవచ్చా, లేదంటే ఉచిత ప్రయాణమే ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చా? ఊబర్ ర్యాపిడ్ వల్ల కూడా ఏం కాదు, ఉచిత ప్రయాణం వల్లనే కొంచెం బాగా అయిపోయింది. మాకు ఆటోలో ఎవరు ఎక్కడం లేదు, లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కొంచెం మాకు కూడా ఏమైనా ఆర్థిక సహాయంగా చేస్తే బాగుంటుంది, పెడితే బాగుంటుంది. అది ఎప్పుడో మరి పెడతారో తెలియదు, తొందరగా చేస్తే బాగుంటుంది.